నాకైతే భయం అవుతుంది. కొంచెం కాదు సన్న వేసిన. అబ్బో ఇదైతే తేడానే కొడుతుంది. ఏదేమైనా సరే ఇవాళ ఈ చికెన్ మాత్రం ఇచ్చేది కాదు. బా చూస్తుంటేనే నోరు అవుతుంది. ఇలా తిరిగొట్టేయాలి. ఇక ఫైనల్ గా మన కర్రీ అయితే రెడీ అయినట్టే. కర్రీ మొత్తానికి అయితే రెడీ అయింది. నేను ఈ రోజు అయితే చికెన్ తీసుకొచ్చిన. మా భార్యని చేయమంటే నేను చేయనని ఓపిక లేదని అంటుంది. అయితే నేనే చేసుకుంటే నిన్నెందుకు గీమలాడేదని చెప్పేసి నేనే చేసుకుంటున్నా. ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా, టమాటో పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నా. ఇంకోటి ఏమన్నదంటే చికెన్ ఈయన మంచి రాకపోని నీ సంగతి చెప్తానన్నది. నాకైతే భయం అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. నాకైతే భయంగానే ఉంది చికెన్ ఎట్లా వస్తుందో. నేను ముందుగా అయితే చికెన్ క్లీన్ కడుక్కున్నా, ఉప్పు వేసుకొని 2 times కడుక్కొని పక్కకి పెట్టేసుకున్నాను. చాలా రోజుల తర్వాత చికెన్ చేస్తున్నా. ఆయిల్ పోసుకుంటున్నా. పోసుకున్నాక కొన్ని అయితే ఇంట్లో ఉన్న డబ్బాల పోసి గింజలు కనిపించినాయి. నాకైతే కొన్ని వేసిన. మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నా. కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నా. అది ఎంత వేయాలో ఏమో నాకైతే తెలియదు. ఏనైతే వేసినా ఎట్లనన్నా కానీ కర్రీ. కొంచెం అల్లం అయితే వేసుకున్నా. కొంచెం కాదు సన్న వేసిన. కొంచెం హెల్ప్ అడిగినా చెప్తలేదు ఫ్రెండ్స్. ఊరు ఎట్లనన్నారని నాకైతే తెలియదు. నేనైతే తింటా, నాకు ఇష్టం. మనమైతే ముందుగా కడుగు పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాం. మా ఇద్దరికే అద్దెగ్లా తెచ్చుకున్నాం. ఆమె కొంచెమే తింటది, నేనే 3 times తింటా. ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. అబ్బో ఇదైతే తేడానే కొడుతుంది. ఫస్ట్ ఎక్కువ ఎంత కొడుతుంది. ఏదేమైనా సరే ఇవాళ ఈ చికెన్ మాత్రం ఇచ్చేది కాదు. ఎలా ఉన్నా తినాల్సిందే. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుంటున్నా. చికెన్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వాటర్ అయినాయి. వేసుకున్న టమాటా అయితే వేసుకుంటున్నా. టమాటా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నా గట్టిగా. కారం అయితే ఉడకాలి. ఒక 2 నిమిషాలు అయితే నేను సాసర పెడుతున్నా. మనమైతే ఓపెన్ చేద్దాం కారం వేసినాం ఎట్లుందో మరి. బా చూస్తుంటేనే నోరు అవుతుంది. వావ్ ఇది చూస్తుంటే పొయ్యి మీద తినాలనిపిస్తుంది. ఇలా తిరిగొట్టేయాలి. ఇక కొన్ని అయితే వాటర్ వేసుకుంటా. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నా, కొంచెం రోస్ట్ ఉండడానికి మనకు. వావ్ సూపర్ సూపర్. కొంచెం అయితే గరం మసాలా వేసుకుందాం. ఉన్నదే కొంచెం, మొత్తం వేసిన. నెక్స్ట్ వచ్చేసి ఏంది యాలకు లవంగాల పొడి అయితే కూడా వేసుకుంటున్నా. కొంచెం వాసన చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది, కానీ కాలుతుంది కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉడికిన తర్వాత కొంచెం తినాలి. మనకు తగినంత అయితే సాల్ట్ వేసుకోవాలి లాస్ట్ లో. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టే. లాస్ట్ లో కొత్తిమీర ఉంది, కొత్తిమీర వేసుకుంటున్నా.
కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించి దింపేసుకుంటే రెడీ అయిపోయినట్టే మన చికెన్ అయితే. ఫైనల్ గా మన కర్రీ అయితే రెడీ అయినట్టే. చూద్దాం, టేస్ట్ చేసి చూద్దాం. కర్రీ మొత్తానికి అయితే రెడీ అయింది. నేనైతే ఛాలెంజ్ కోసం చికెన్ వండినా, ఈమె బగారా వండింది, నేను చికెన్ వండినా. కర్రీ టేస్ట్ చూసి చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, నోరు ఊరేస్తుంది. మధ్య లెక్క తిట్టకు, నువ్వు తినకుండా నేను ఖచ్చితంగా అయితే తింటా. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు. చూస్తా. బాగుంది, సూపర్ ఉంది. నిజం చెప్పు. ఇప్పటి నుంచి నీతోనే చేపిస్తా కూరలన్నీ.